అవు కానీ ఈ నడమ అంతా ఆన్లైన్ కథనే అయింది కదా నొల్ల. ఏది తీసుకోవాలనన్నా ఫోన్ దియ్యా ఆర్డర్ పెట్టా గిదే కథ అవుతుంది అన్నట్టు చెప్పుడు మరిచిన వల్ల మీకు మొన్న మా చింతగింజల శిరీష కొత్త ఫోన్ ఆర్డర్ చేస్తే ఆ ఆన్లైన్ ఓడు ఇటుక పెద్దలు పార్సల్ కట్టి పంపిండట. వాని చేతులు ఇరిగిపోను. లేకుంటే ఏందోల్లా పైసలు ఏమన్నా పుక్కిడికి వస్తున్నాయా? ఫోన్ ఆర్డర్ చేస్తే ఇటుక పెద్దలు పంపుడేంది అని అనుకున్నా. కానీ గీ ముచ్చట చూసినాక ఇటుక పెద్దలే నయం పటు అని కూడా అనిపించింది. మీకు కూడా గట్లనే అనిపిస్తుంది ఈ ముచ్చట చూస్తురా అంటే. మరి ఇంకెందుకు లేటు, ఇక చూసేయండి జల్దిన. ఈ నడుమ ఎవ్వరిని చూడు ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తాండ్రు కదా. బట్టలు కొనాలనన్నా బిర్యానీ తినాలనన్నా అంతా ఆన్లైనే అయిపోయాయి. అయితే కర్ణాటక రాష్ట్రం సర్జాపూర్లా ఏదో కంట్రోలర్ని అమెజాన్లో ఆర్డర్ పెట్టిండోళ్ళ ఒక మహానుభావుడు. పెట్టినట్లు వచ్చింది అనుకో, నేనెందుకు ఈ ముచ్చట చెప్తా మీకు కదా. వాళ్ళు ఒకటి ఆర్డర్ పెడితే డబ్బాలనేమో ఇంకొకటి వచ్చింది. ఆ ఇంకోటి ఏంటిది అని అంటారా? ఇగో ఇదే, అది కనబడుతున్నదా? తాసుపాము. సచ్చినంరా దేవా అని అనుకున్నారు కదా. ఇక దీన్ని సీల్ తీసినాక కాదా మరి పాముని ఇట్లా చూస్తుంటే నాకే గజ్జు అంటున్నది. మరి కాదోల్లా ఈ ఆర్డర్ పార్సల్ కట్టినోడు కండ్లు నెత్తి మీద పెట్టుకున్నాడా లేకుంటే వేరే ఖయాల్లో ఉన్నాడా? అసలు ఏం కడుతున్నాము, ఏం పార్సల్ చేస్తాన్నాము, గాయంత సోయి లేకుంటే ఎట్లా? లెక్కకైతే ఆన్లైన్ ఆర్డర్లు అంటే అప్పుడప్పుడు రాళ్ళత్తాయి, ఇట్లా ఇటుక పెడ్డలు పెట్టి మస్కా కొట్టేది. కానీ ఆ మోసగాళ్ళు ఇంకా అప్డేట్ అయినట్టున్నది. డైరెక్ట్ పామునే పార్సల్ కట్టి పంపిర్రు. వాళ్ళ చిన్న మెదడు చితికి పోను. ఇంకా నయము ఆ పాము టేపు కంటుకున్నదంట, లేకుంటే కథ ఏమవు కదా. ఎందుకన్నా మంచిది ఈ పార్సల్ ఇప్పేటప్పుడు జర జాగ్రత్త నొల్లా.